బ్రేకింగ్ న్యూస్ సాక్షి మీడియాపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు పరువు నష్ట దావా వేసింది. సాక్షి మీడియా కథనాలను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. హెరిటేజ్ కు వ్యతిరేకంగా ఎవరైనా రాసి ఉంటే వాటిని కూడా తొలగించాలని మెటా, గూగుల్, యూట్యూబ్ కి సైతం ఆదేశాలు జారీ చేసింది కోర్టు. 24 గంటల్లో ఈ లింకులన్నీ తొలగించాలని సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని ట్వీట్ చేశారు బిఆర్ నాయుడు. హెరిటేజ్ ఎప్పుడూ టీడీపీకి నెయ్యి సరఫరా చేయలేదని తన ట్వీట్ లో క్లారిటీ ఇచ్చారు బిఆర్ నాయుడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నెయ్యి సరఫరాలో హెరిటేజ్ పాత్ర లేనే లేదని తేల్చి చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మండలిలో బాధ్యతాయుతమైన పాత్రలతో ఉన్న బొత్స అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. సాక్షి మీడియాపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు పరువు నష్ట దావా వేసింది. దీనికి సంబంధించిన ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది సాక్షి మీడియాకి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఎటువంటి నోటీసులో ఏమని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సాక్షి మీడియాకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హెరిటేజ్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సాక్షి మీడియాపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏదైతే హెరిటేజ్ సంస్థకు సంబంధించి కానీ వేరే వాటితో లింకప్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది ప్రధానంగా సాక్షి మీడియా పైన పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో ఆ కథనాలను వెంటనే తొలగించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా సాక్షి మీడియాకు పలు సూచనలు చేసింది. ఏదైతే హెరిటేజ్ కు వ్యతిరేకంగా ఎవరైనా రాసి ఉంటే, అంటే సాక్షి మీడియానే కాకుండా ఇంకా వేరే ఏ మీడియానైనా వ్యతిరేకంగా రాసి ఉంటే కనుక అవన్నీ కూడా తొలగించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వారు తొలగించకపోతే మాత్రం దానికి సంబంధించి ప్రధానంగా ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేకంగా ఎవరైనా రాసుకుంటే వెంటనే వాటిని తొలగించాలని మెటా, గూగుల్, యూట్యూబ్ కి సైతం ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లోగా ఈ లింకులని కూడా తొలగించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసింది. అంటే ఈ సందర్భంగా గతంలో కూడా పలు సందర్భాల్లో ఇటు హెరిటేజ్ సంబంధించి సాక్షి మీడియాలో సాక్షి పేపర్లు కూడా అనేక పలుమార్లు ఈ అసత్య ప్రచారంలోనే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్టు కూడా హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. అంటే 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో వెంటనే అటు ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించి ఆ మీడియా కథనాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి తొలగించాలని కూడా ప్రధానంగా ఒక సూచన చేసే నేపథ్యంలో 24 గంటల టైం బాండ్ విధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటలలోపు తొలగించకపోతే ఫర్దర్ గా ఇంకా తీసుకునే అవకాశం అంటే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు బట్టి అర్థమవుతుంది. దాంతో భాగంగానే మెటా, గూగుల్ చర్యలు చేపట్టాలి. ఏదైతే లింకులు ఉన్నాయో హెరిటేజ్ సంస్థకు వ్యతిరేకంగా అవన్నీ కూడా తొలగించాలని కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ సాక్షి మీడియా ప్రసారం చేసిన కథనాలపైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా అనగా స్పందించగా ఈ హెరిటేజ్ సంస్థ టీటీడీకి ఎప్పుడు కూడా నెయ్యిని సరఫరా చేయలేదు అనేది కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. కావాలని రాజకీయ ఆందోళన చేస్తున్నారని కూడా టీటీడీ చైర్మన్ స్పందించారు. మొత్తంగా చూసుకుంటే హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రసారం చేసినందుకు గాను ఢిల్లీ హైకోర్టు సాక్షి మీడియాపై వేసిన నేపథ్యంలో లింకులను కూడా తొలగించాలని కూడా సూచించింది. మరి నోటీసుల జారీ ప్రక్రియలో ఇప్పటివరకు సాక్షి మీడియా యజమానులు కానీ వైసీపీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన కానీ ఎటువంటి అధికారిక స్పందన అయితే ఈ వైసీపీ నుంచి కానీ వారి అనుచర వర్గం నుంచి కానీ ఎవరు కూడా దీనిపై కూడా ఎటువంటి స్పందన లేదు. ఇక నోటీసులు అందిన తర్వాత వారు పార్టీ అధినేత ఆదేశాలు అధికారం స్పందించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సాక్షి యాజమాన్యానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి హెరిటేజ్ గురించి తప్పుడు వార్తలు రాయొద్దంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది. ఇక 24 గంటల్లో హెరిటేజ్ కి సంబంధించి రాసిన తప్పుడు వార్తలన్నీ కూడా తొలగించాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది.